హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు సిఎస్సి వర్సెస్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ గురించి డిఫరెన్స్ ఏంటి, మనం ఏ పారామీటర్ తీసుకొని బేస్ చేసుకోవాలి ఈ డిఫరెన్సెస్ని. సో స్పెషలైజేషన్స్కి ఫ్యూచర్ ఉంటుందా, అసలు జాబ్స్ వస్తాయా రావా, వీటిలో ఎలాంటి గ్రోత్ ఉంటుంది, మనం చూస్ చేసుకోవచ్చా చేసుకోరాదా, ఒకవేళ చేసుకుంటే ఈ స్పెషలైజేషన్స్కి ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో నేను ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. సో మీకు తప్పకుండా కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో మీరైతే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఇది మిస్ కాకుండా. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని తెలిస్తే మనకి వేరే సబ్జెక్ట్స్లో ఏం తక్కువైతున్నాయి, అవి తక్కువైతే ఏ ప్రాబ్లం అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మనకి 10 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ 10 కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఎవరికైనా కామన్. సో నువ్వు స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా కామన్, ఈవెన్ ఐటీ వాళ్ళకి కూడా అది కామనే. సో ఈ 10 కోర్ సబ్జెక్ట్స్ కాకుండా సిఎస్సి వాళ్ళకి అన్ని స్పెషలైజేషన్స్ మీద, సో థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్లో మీకు ఎలెక్టివ్స్ అని స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఈ ఏఎంఎల్ మీద, డేటా సైన్స్ మీద, ఇంకా మెషిన్ లెర్నింగ్ మీద, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఇలాంటి స్పెషలైజేషన్స్ అన్నిటి మీద కూడా ఒక కోర్ సిఎస్సి వాళ్ళకైతే అన్ని సైడ్స్కి వీళ్ళని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సో అంత డెప్త్గా కాదు. సో ఇప్పుడు కోర్ సిఎస్సి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు థర్డ్ ఇయర్లో వాళ్ళకి ఏఎంఎల్ చెప్తారు. సో ఎలా చెప్తారు, ఆ ఏఎంఎల్ అంటే ఏంటి, అందులో ఏ టాపిక్స్ ఉంటాయి, అది దేనికి యూస్ఫుల్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, అందులో ఏ టాపిక్స్ ఉంటాయి, సో ఆ సైబర్ సెక్యూరిటీ దేనికి యూస్ఫుల్. నెక్స్ట్ డేటా సైన్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అవి దేనికి యూస్ఫుల్, అది ఎలా వాడాలి. సో ఇలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అవి దేనికి యూస్ఫుల్, మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఒక కోర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే కోర్ కంప్యూటర్ సైన్స్లో ఇవి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీరు కోరే తీసుకోవాలా, స్పెషలైజేషన్స్ కూడా తీసుకోవచ్చా అంటే ఈ వీడియో ఎండింగ్లో నేను దాని గురించి మీకు ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంతకుముందు మనమైతే ప్రతి ఈ 4 ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ గురించి అయితే ఒక డీటెయిల్డ్ రివ్యూ నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాని ద్వారా మీరు లాస్ట్లో ఎలా డిసైడ్ కావాలని కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇదేం లేదు, ఇప్పుడు మనకి స్పెషలైజేషన్ అంటే కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చినట్లే, సో ఐటీ కూడా కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చినట్టే. మనం ఇప్పుడు ఫస్ట్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సో మ్యాన్ మేడ్ ఇంటెలిజెన్స్ అనమాట. సో మనం రోబో సినిమా చూసే ఉంటాం, అందులో చిట్టీకి ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఇప్పుడు మొబైల్కి ఓటీపీ వచ్చినప్పుడు డైరెక్ట్గా మొబైలే ఓటీపీ ఎంటర్ చేసుకుంటుంది. సో అది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం మన డైలీ లైఫ్లో. ప్రతిసారి ఒక కంప్యూటర్ దానికదే ఆ ఇంటెలిజెన్స్ వాడి ఏదైనా ప్రోగ్రామ్ చేయడం కానీ, ఏదైనా వర్క్ పర్ఫామ్ చేయడం కానీ, ఇలాంటివి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద తీసుకుంటాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ మీరు సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకున్నట్లయితే, మనం కోర్ సిఎస్సిలో చెప్పినట్టు మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండదు, మీకు ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మిమ్మల్ని డెప్త్గా తీసుకెళ్ళిపోతారు. మీకు ఆ 10 కోర్ సబ్జెక్ట్స్ పక్కా చెప్తారు. సో అన్నింటిలో కామన్ అది. ప్లస్ సిఎస్సి వాళ్ళకి కొద్దిగా డేటా సైన్స్లో కొద్దిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొద్దిగా, ఐఓటీలో కొద్దిగా, సైబర్ సెక్యూరిటీలో కొద్దిగా చెప్తాం అన్న టాపిక్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీ గ్రిప్ అయితే పెంచుతారు. సో మీరు టోటల్లీ ఒక ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అయిపోతారు. సో యూ విల్ బీ అ మాస్టర్ ఎట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్టర్ టేకింగ్ ఏఐఎంఎల్. సో మీరు ఈ విధంగా మీకు వేరే సబ్ టాపిక్స్ అన్ని మీకు యూస్లెస్ కాబట్టి అవి మీకు చెప్పకుండా ఓన్లీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే మీకు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో మెజారిటీగా మనకి మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా గ్రోత్ ఉంది. సో బయట మార్కెట్ చూస్తున్నా కానీ, సో నెక్స్ట్ $1 trillion మార్కెట్ కంపెనీ అయ్యే ఛాన్స్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే ఉంది. సో మనం చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు మీకు దీని డేటా గ్రాఫ్స్ కూడా చూపిస్తాను. నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆర్డర్ ఎలా ప్రిఫర్ చేసుకోవాలి అనే దాని గురించి బాగా క్లారిటీ ఇస్తాను. మీరు మధ్యలోనే చూసి ఇది లేదు అని కన్ఫ్యూజ్ అయితే కాకండి. సో ఇప్పుడు మనం ఈ ఏఎంఎల్ గ్రాఫ్ చూసుకుంటే అయితే మనం ఇక్కడ గ్రాఫ్ చూడొచ్చు, చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది. సో ఇక్కడ ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు అతను 2025కి ఎలా ఉంటుంది అని. $1 million $1 million అనేది దీని మార్కెట్ క్యాప్ అవుతుంది 2025 కల్లా. సో మీరు ఆ డెవలప్మెంట్ చూడొచ్చు. సో ఇవన్నీ మనకి గ్రాఫ్ అనాలిసిస్ చేస్తుంటారు. 2016లో ఎక్కడ ఉంది, 2025లో ఎక్కడ ఉందో, 10 yearsలోనే ఎంత పెరుగుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో దీని మార్కెట్ సైజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా అయితే $100 billion దగ్గర ఉంది. 2028 కల్లా $1000 billion అవుతుందని చెప్తున్నారు. సో మీరు ఈ డెవలప్మెంట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, $1000 billion అంటే $1 trillion, 70 lakh crore మార్కెట్ క్యాప్. సో ఇలా ఉంటుంది. సో ఇలా అని కాదు, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఏ రంగంలో అయినా కూడా ఒక డ్రాస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు ఈ డెవలప్మెంట్. సో ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న వాళ్ళకి. సో మనం నెక్స్ట్ స్పెషలైజేషన్ గురించి మాట్లాడినట్లయితే నేను డేటా సైన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం డేటా సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఎథికల్ స్కిల్స్, మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ కూడా డేటా సైన్స్లో యాడ్ అయి ఉంటాయి కొద్దిగా లైట్గా, కోడింగ్ స్కిల్స్, అండ్ మీకు ఎక్కువగా డేటా అనాలిస్ట్, డేటా స్ట్రక్చర్స్, డేటా మేనేజ్మెంట్, డేటా స్టోరేజ్,
సో ఇలాంటి వాటి మీద మీకు ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మనం ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చూస్తూనే ఉన్నాం, ఒక యూట్యూబ్ అనుకుందాం, యూట్యూబే చూద్దాం, మీరు ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు. సో ఆ కామెంట్స్ అన్నింటినీ వాళ్ళు స్టోర్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది డేటా అనలిస్ట్ అండ్ డేటా స్టోరేజ్ అనలిస్ట్. సో ఇవన్నీ డేటా సైన్స్ ద్వారా మనకు వస్తుంది. డేటాని తక్కువ రూపంలో ఎలా స్టోర్ చేసుకోవాలి, సో ఎక్కువ మొత్తాన్ని తక్కువ స్టోరేజ్లో ఎలా చేయాలి, తక్కువ స్పేస్లో ఎలా పెట్టాలి. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, మన ప్రజెంట్ వరల్డ్ అయితే ఇన్ఫర్మేషన్ ఆగేటట్టే లేదు అసలు. డేకి కొత్త ఆర్టికల్స్, కొత్త ఈ పేపర్స్ అన్నీ డెవలప్ అవుతూనే ఉన్నాయి. సో రోజుకి మనం కొత్త ఆర్టికల్స్, కొత్త వీడియోస్, ఇన్ని ఆర్టికల్స్, ఇన్ని పేపర్స్, ఇన్ని వెబ్ పేజెస్ ఎన్ని ఉన్నాయనుకున్నారు మన దాంట్లో, మన వరల్డ్ మొత్తంలో. ఇలా ఇన్నిటిని తక్కువ స్పేస్లో స్టోర్ చేయడానికి వాడేదే ఈ డేటా స్ట్రక్చర్స్. సో మీకు దీని గురించి కూడా అర్థమవుతుంది. సో నేను ఈ విషయాలు చెప్తే మీరు దీని గ్రోత్ మీరే అర్థం చేసుకోవచ్చు. సో మనం ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాం, మనం ఎంత డెవలప్ చేయబోతున్నాం, సో దీని గ్రోత్ ఎలా ఉంటుంది మీకు ఒకటి అర్థం. ఇప్పుడు గ్రాఫ్ కూడా చూడొచ్చు మీరు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 2017లో ఎట్లుంది, 2024 కల్లా ఎలా అవుతుందో ఇక్కడ చూస్తున్నారు చూడండి. సో ఇలా నేను ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కోర్సెస్ కావు. ఒక ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక కాయిన్ వేసినప్పుడు హెడ్స్ పడితే టైల్ పడదు, టైల్స్ పడితే హెడ్ పడదు. సో ఇవి అలాంటి కోర్సెస్ కావు. ఏఎంఎల్ డెవలప్ అయితే డేటా సైన్స్ పడిపోద్ది, డేటా సైన్స్ పడిపోతే ఏఎంఎల్ వేస్తుంది, ఇలా అనుకునే కోర్సెస్ కావు. ఇవన్నీ డెవలప్మెంట్ ఉన్న కోర్సెస్ ఇవి. మన హ్యూమన్ బాడీ గ్రోత్ లెక్క చేతులు, కాళ్ళు, తల అన్నీ పెరుగుతాయి. సో ఇది తగ్గుద్ది, అది పెరుగుద్ది అనేది ఏది ఉండదు. సో డెఫినెట్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ గ్రాఫ్ అనేది డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. మీరే ఎస్టిమేట్ చేయొచ్చు మనం ఫ్యూచర్లో ఎంత డేటా స్టోర్ చేయబోతున్నాం, ఆ డేటాతో మనకి ఎంత యూజ్ ఉంటుంది, ఆ డేటా స్టోర్ చేయడానికి ఎంత ప్లేస్ కావాలని. సో ఇలా ఇవన్నీ పెరుగుతాయని మీకు తెలుసు. సో అందుకని మీరు డేటా సైన్స్ తీసుకున్నట్లయితే మీరు ఈ గ్రూప్ సైడ్ వస్తారు. సో దీని మార్కెట్ క్యాప్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు వస్తుంది. సో మార్కెట్ క్యాప్ అయితే ఇక్కడ ఇప్పుడైతే $40 బిలియన్ దగ్గర ఉంది 2019లో. 2024 కల్లా $140 బిలియన్ అవుతుంది. అంటే ఈ డేటా సైన్స్ అనేది ఇంకా ఎక్కువ మార్కెట్లోకి రాలేదు. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇందాక ఏఎంఎల్ అయితే $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ రీచ్ అవుతుందని చెప్పారు 2026 కల్లా, 2028 కల్లా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 కల్లా $140 బిలియన్. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. డేటా సైన్స్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే మనకు మొన్నటిదాకా అసలు స్టోరేజ్కే లేదు. మనం చిన్న మెమరీ కార్డ్స్ వాడే వాళ్ళం, ఇప్పుడు 128 GB కూడా పెద్దది వాడుతున్నారు. సో ఇలా దీంట్లో డెవలప్మెంట్ ఇలా ఉంటుంది. సో నేను ఒక్కటి చెప్పొచ్చేది ఏంటంటే, కంప్యూటర్ సైన్స్కి రిలేట్ ఉన్న అన్ని ప్రోగ్రామ్స్లో డెవలప్మెంట్ అనేది చాలా డ్రాస్టిక్గా ఉంటుంది. మీరు ఇప్పుడే చూసి కన్ఫర్మ్ చేసుకోకండి. నేను డెఫినెట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ కూడా ఎలా ఆర్డర్లో పెట్టుకోవాలి, మీరు మళ్ళీ ఏ ప్రిఫరెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో మనం ఇప్పుడు డేటా సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో డేటా సైన్స్ అనేది డేటా మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. సో మనం ఇంకొక స్పెషలైజేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, మీరు రోజు న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉన్నారు. సో ఎన్ని సైబర్ క్రైమ్ పోలీస్ అని, సో ఇలా రోజుకు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. సో బిట్కాయిన్ ఇలాంటి వాటి మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ తెప్పిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఓటీపీ ఎంటర్ చేయగానే మనీ పోవడం, సో హ్యాకింగ్, మనకి ఇలాంటి వాటి గురించి మనం రోజు వినే ప్రాబ్లమ్సే ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ మీద. మీరు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయని అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ అవి నో. ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. మనకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి సైబర్ సెక్యూరిటీ కూడా చాలా పెరగాల్సిన అవసరం ఉంది. సో మనం ఇప్పుడే కొత్త ఆన్లైన్ ఎరాకి వస్తున్నాం. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా లాస్ట్ 10 years నుంచే స్టార్ట్ చేసాం మనం. సో ఇవి కూడా మనం ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాం. సో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు కూడా చాలా పెరుగుతారు. మనం ఆన్లైన్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి మీరు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి సాల్వ్ చేసుకోవాలి అనంటే మనకి సైబర్ సెక్యూరిటీ అనేది తప్పకుండా చాలా అవసరమైన విషయం. ఇప్పుడంటే మన బయట ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులు ఉన్నారు, సో వాళ్ళు పట్టుకుంటారు, అది ఫిజికల్. సో ఆన్లైన్లో ఏమైనా దొంగతనం జరిగితే అది ఆన్లైన్లోనే వాళ్ళని పట్టుకోవాలి. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులను వచ్చారు కదా. సో అలా మనకి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అవసరమైన విషయం. సో ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి వీళ్ళని సైబర్ సెక్యూరిటీ రూట్లోనే ఎలా నడిపించాలని మీకు చెప్తారు, ఒకవేళ మీరు ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ తీసుకున్నట్లయితే. సో ఇది మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు ఆ కోర్సులో ఆ వేలో మీకు డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. వేరే కోర్సెస్ మీద అసలు మిమ్మల్ని నడిపివ్వరు, ఎందుకంటే మీకు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మీరు ఈ ట్రాక్లో వెళ్తున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే మీకు సైబర్ సెక్యూరిటీ మీద డిపెండ్ అవుతాయి. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఇక్కడ మీకు పేరులోనే కనిపిస్తుంది, సైబర్ అంటే ఆన్లైన్, సెక్యూరిటీ అంటే సేఫ్గా ఉంచడం ఎలా. సో ఇలా మనకి ఫ్యూచర్లో హ్యాకింగ్ తగ్గుతుందా, లేదు, ఇవన్నీ తగ్గవు. కాబట్టి మనకి దీంట్లో కూడా ఫ్యూచర్ బాగుందని మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఈ గ్రాఫ్స్ ఇవేం చూడవసరం లేదు దీనికి, అయినా నేను మీకు ఒక గ్రాఫ్ చూపిస్తాను చూడండి. సో దీని డెవలప్మెంట్ గ్రాఫ్ ఎలా ఉందని మీరే చూడొచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి ఈ మిలిటరీ పర్పస్లో కూడా సైబర్ సెక్యూరిటీ చాలా అవసరమైన విషయం అనమాట. సో తప్పకుండా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మిలిటరీ పర్పస్కి చాలా అవసరం. ఒక కంట్రీ మొత్తం సెక్యూర్ అయి ఉండాలంటే మనం ఫస్ట్ ఆన్లైన్లో సెక్యూర్ అయి ఉండాలి. ఇప్పుడు సో ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి, మన పర్సనల్ డీటెయిల్స్ వెళ్ళిపోతున్నాయి, ఫొటోస్ అండ్ వీడియోస్, మనీ. సో ఇలా ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్. మనం చూడడానికి చిన్న చిన్ననే ఉంటాయి, కానీ మన దాకా వచ్చేసరికి తెలుస్తుంది అవి చాలా పెద్ద ఇష్యూస్. మన కంట్రీ మిలిటరీకి అయితే ఇంకా చాలా పవర్ఫుల్ సైబర్ సెక్యూరిటీ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ మొత్తం ఎన్ని ఆర్మ్స్ ఉన్నాయి, ఎంతమంది సెక్యూరిటీ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు,
ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎన్ని జెట్ ప్లేన్స్ ఉన్నాయి అని అనేవి అంతా ఒక ల్యాప్టాప్లో స్టోర్ అయి ఉంటుంది. సో దాన్ని హ్యాక్ చేస్తే మన కంట్రీ మీద ఇన్వైట్ చేయడం ఈజీ. సో దే కెన్ ఈజీలీ ఫైట్ ఆన్ అస్. సో అవి తెలియదంటే మనకి సైబర్ సెక్యూరిటీ ఎలా ఉండాలి. సో మీరు ఇక్కడ చూడండి, ఇవి డిఫరెంట్ సెక్టర్స్లో డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ చూడండి చాలా ఉంది. బ్లూ కలర్ అనేది డిఫెన్స్ అండ్ గవర్నమెంట్, ఆటోమోటివ్స్. సో ఇలా మీకు దీని ఇంపార్టెన్స్ అర్థమై ఉంటుంది. సో ఈ స్పెషలైజేషన్స్ దేనికి అవి అసలు తక్కువే కావు. ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ మోడ్లో ఉన్నాయి, అన్ని సూపర్ ఫామ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటే ఫ్యూచర్ ఉంది వీటన్నిటికీ. అసలు ఒక డ్రాస్టిక్ చేంజెస్ చూడొచ్చు మీరు ఇక్కడ. గ్రోత్ 2026 కల్లా $345 బిలియన్ ఉంటుంది. సో ఇది సైబర్ సెక్యూరిటీ గురించి. సో నేను మీకు నెక్స్ట్ కోర్స్ వచ్చేసి నెక్స్ట్ స్పెషలైజేషన్ ఏంటంటే ఐఓటీ గురించి చెప్తాను. సో కొంతమంది ఐఓటీ వద్దు, బాలేదు, అది అలా అంటారు, కానీ అది పెద్ద మిస్టేక్. అసలు మీరు ఒకవేళ సిఎస్సి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు సిఎస్సి ఐఓటీ వస్తున్నప్పుడు అది వదిలేసి ఐటీ లేదా ఈసీ తీసుకోవడం ఎందుకు అసలు? సో యూఆర్ టోటలీ రిలేటెడ్ టు సిఎస్సి వెన్ యూ టేక్ ఎనీ స్పెషలైజేషన్. మీరు ఐఓటీ తీసుకున్నా కూడా మీరు సిఎస్సి కిందకే వస్తారు. ఎందుకు ఈ ఐఓటీ మీద ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఐఓటీ అనేది కూడా ఒక సూపర్ డెవలపింగ్ కోర్స్ అనమాట ఇది. సో మీరు చూసే ఉంటారు, ఏసీని మొబైల్తో ఆపరేట్ చేయడం అండ్ టీవీని మొబైల్తో ఆపరేట్ చేయడం, ఇలాంటివి మన వైర్లెస్ థింగ్స్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి మేనేజ్ చేయడమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో శాటిలైట్ కూడా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగే. సో ఇలాంటివన్నీ మనం చూస్తుండొచ్చు. మన వైఫై ఇలాంటివన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కింద వస్తాయి. సో మనకి వీటి అవసరం అయితే చాలా ఉంటుంది. సో మనకి స్మార్ట్ లైట్స్, స్మార్ట్ ఫ్యాన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో నేను ఒకటే డెఫినేషన్ దీనికి, వైర్లెస్గా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఆపరేట్ చేయడానికి వాడేదే ఐఓటీ. సో దీనికి అగ్రికల్చర్ సిస్టంలో అయితే చాలా యూజ్ ఉంది, డిఫెన్స్ సిస్టంలో అయితే నేను చాలా యూజ్ ఉంది. మనకి వైర్లెస్ డ్రోన్స్ ఉంటాయి. సో డ్రోన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఐఓటీ కింద సెట్ చేస్తారు. మనకి వెహికల్స్, ఆటోమోటివ్ డ్రైవింగ్ వెహికల్స్, మన ఎలాన్ మస్క్ టెస్లా ఉంది, $1 ట్రిలియన్ కంపెనీ అయింది. సో అది కూడా మనకి మేజర్గా ఈ ఐఓటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వైర్లెస్గా అది ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి దానికి అదే నడవాలి కాబట్టి మన ఫ్యూచర్ మొత్తం నాకు తెలిసి దీని మీద డిపెండ్ అయి ఉంది. అలా ఆ కోర్సెస్ మీద ఉండదని చెప్పట్లేదు నేను. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కోర్సెస్ కావు అని నేను ముందే చెప్పాను. హెడ్స్ పడితే టైల్ పడడానికి, టైల్స్ పడితే హెడ్ పడడానికి, ఒకటి వస్తే ఒకటి రాదు అని ఉండదు. ఇది ఒక హ్యూమన్ బాడీ గ్రోత్ లెక్క. ఒక మనిషి పెరగాలంటే అతడు అన్ని పార్ట్స్ పెరగాలి, చేతులు, కాళ్ళు, తల, మెడ. సో ఎవ్రీథింగ్ పెరిగితేనే అతడు డెవలప్డ్ అని అంటారు. సో ఇవన్నీ ఇలా ఒక ఫ్యామిలీ గ్రూప్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ పెరిగితేనే మనకి కంప్యూటర్ సైన్స్ పెరుగుతున్నట్టు అలా ఉంటుంది. దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే మనకి ఆ మూడింటి కంటే ఎక్కువగా ఉంటుంది మార్కెట్ క్యాప్. సో అది 2028 కల్లా $997 బిలియన్ అని ఏఎంఎల్కి ఉంటే ఇది 2026 కల్లా $1,386 బిలియన్. సో ఏఎంఎల్ని దాటిన మార్కెట్ క్యాప్ ఉంది దీనికి. ఎందుకంటే మనకి ఐఓటీ అనేది కొద్దిగా ముందు కాలం నుంచే వస్తుంది. ఏఎంఎల్ ఇవన్నీ కొద్దిగా న్యూ ఎరాలో వచ్చాయి. ఐఓటీ మనకి ఎప్పటి నుంచి ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ డెవలప్ అయింది ఇది. సో దీని గ్రాఫ్ కూడా మనం చూసుకోవచ్చు. దీని యూజెస్ అని మీకు ఇప్పుడే అర్థమవుతాయి. మీరు న్యాచురల్ లైఫ్లో ఒకసారి మీ చుట్టూ చూసుకోండి, మీకే అర్థమవుతుంది డేటా సైన్స్ మీద ఎంత యూజో, మీ మొబైల్లో ఉన్న కామెంట్స్ తోటి అండ్ సైబర్ సెక్యూరిటీ తోటి ఎంత యూజు, మీ పర్సనల్ డేటా గురించి, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఫొటోస్, మీ వీడియోస్ అండ్ మీ చాట్స్. అండ్ ఏఎంఎల్ చూసుకోండి, ఓటీపీ ఎంటర్ చేయడం కానీ, మన మొబైల్లో డైరెక్ట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి అదే రీబూట్ చేసుకోవడం కానీ. సో ఇలాంటి వాటి మీద ఏఎంఎల్ అంటే మన చిన్న వాటికి ఎక్కువ యూజ్ ఉండదు. కానీ వెన్ వీ కంపేర్ టు లార్జర్ థింగ్స్, సో పెద్ద సూపర్ కంప్యూటర్స్ చేయాల్సిన పని ఒక ఏఎంఎల్ రోబోట్ చేసేస్తుంది. సో ఇలా ఐఓటీ గురించి మాట్లాడుకుంటే మీ ఫ్యాన్ కంట్రోల్ చేయడం, మీ టీవీ కంట్రోల్ చేయడం, మీరు చూస్తున్న ఏదైనా వస్తువుని వైఫైతో కంట్రోల్ చేయడం అనేది చాలా అదొక సూపర్ టెక్నాలజీ. సో ఇవన్నీ ఈ కోర్సెస్లో దేనికది సాటి లేదు, సాటి రాదు. ఈ కోర్సెస్కి ఏ కోర్సులు సాటి రాలేవు కూడా. సో ఇవన్నీ చాలా సూపర్ కోర్సెస్. సో నాకు తెలిసి నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటే మీకు, మన గేట్ ఎగ్జామ్కి అయితే ఎంటెక్ ఐఐటీస్లో చేయడానికి ఈ అన్ని స్పెషలైజేషన్స్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉండదు, వీళ్ళందరికీ సేమ్ ఎగ్జామ్. అదే మెకానికల్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, సివిల్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ వేరే అదర్ బ్రాంచెస్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఐటీకి, సిఎస్సి స్పెషలైజేషన్స్కి సేమ్ ఎగ్జామ్. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సిలబస్ సేమ్. ఆ కోర్ సబ్జెక్ట్స్ ఒక్కటి అన్నిట్లో ఉంటాయి. సో మిగతావి ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో ఉంటాయి. సో నాకు తెలిసి నేనైతే మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, వీటి గురించి. సో మీరు ఏ కోర్స్ తీసుకోవాలని ఇప్పుడు డౌట్లోనే ఉంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇండివిజువల్గా మీకు ఈ కోర్సెస్ గురించి చెప్పాను. సో మీకు ఏదో కోర్సులో ఒక ఫ్యాక్టర్ నచ్చే ఉంటుంది. కొంతమందికి హ్యాకింగ్ నచ్చొచ్చు, కొంతమందికి రోబోట్స్ పనిచేయడం నచ్చొచ్చు, కొంతమందికి డేటా స్టోర్ చేయడం నచ్చొచ్చు, కొంతమంది కనెక్ట్ చేసి వాళ్ళ చేతులతో నడిపేయడం నచ్చొచ్చు. సో ఇలా మీకు నచ్చిన డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మీకు ఏ కోర్స్ అనేది ఇష్టమో ఆ కోర్స్ మీద ఇంకొద్దిగా ఎక్కువ డెప్త్గా మీరు ట్రై చేసి మీరు అది తీసుకోవాలా వద్దా అని ఆలోచించండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, అన్నిట్లో ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ ఈ స్పెషలైజేషన్స్ అనేది మన ఈ ఎంసెట్ కాలేజ్లో పెట్టింది ఓన్లీ ఒక కాలేజ్ యొక్క రెప్యుటేషన్ మరియు టోటల్ నెంబర్ ఆఫ్ సిఎస్సి సీట్స్ని పెంచడానికి మాత్రమే. సో మీరు ఇప్పుడు ఏఎంఎల్ తీసుకున్నారంటే మీ ఫ్యూచర్ ఏఎంఎల్లోకి వెళ్ళాలి, మీరు డేటా సైన్స్ తీసుకుంటే మీ ఫ్యూచర్ డేటా సైన్స్లోకి వెళ్ళాలి. సో ఇలా ఉంటుంది. అందుకని మీరు ఒకసారి రీసెర్చ్ చేసి
మీరు ఏది తీసుకోవాలో ట్రై చేయండి. సో సిఎస్సితో పోలిస్తే నేను అనుకున్న ఆర్డర్ అయితే సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ సిఎస్సి ఐఓటీ కూడా పక్కా ఇంక్లూడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టు అవుతుంది. సో ఇలా బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ దేంట్లో బాగుంటుంది, ఏం కాదు నేను ఏఎంఎల్ అయినా కంటిన్యూ అయిపోతాను ఫ్యూచర్ అనుకుంటే మీరు అలా కంటిన్యూ కావచ్చు. అదే సిఎస్సీలో అయితే అన్నిటి మీద కొద్దిగా చెప్తారు, మీరు దాని తర్వాత మీకు ఏం నచ్చితే అది తీసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టు, సిఎస్సీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు బీటెక్ తర్వాత ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టు లెక్క. సో దీన్ని బట్టి నేను దేనికి ఏది సూపర్ అనేది చెప్పలేను. మీరు ఒకవేళ స్పెషలైజేషన్ తోటి ఆ కాలేజ్లోకి ఎంటర్ అయినా మీరు లక్కీ అనుకోవచ్చు, ఎందుకంటే మనకి సీట్లు పెరిగాయి కాబట్టి మీరు సిఎస్సీ వాళ్ళతో సమానంగా తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సేమ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. సో అది బెనిఫిట్ ఇక్కడ. సో మీరు స్పెషలైజేషన్ చూడకండి, తప్పకుండా మీ వెబ్ ఆప్షన్స్లో ఈ స్పెషలైజేషన్స్ కూడా పెట్టుకోండి. దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేనే లేదు. ఈ స్పెషలైజేషన్ వద్దు అని లేదు. ఈ 4 స్పెషలైజేషన్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మీరు ఈ 4 స్పెషలైజేషన్స్ పెట్టుకోవచ్చు. ఐఓటీ, డేటా సైన్స్, ఏఎంఎల్, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ చాలా సూపర్ కోర్సెస్. సో ఇది పరిస్థితి. ఈ వీడియో చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. మన ఛానల్ని, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.